అందరికీ మా వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ జాన్ ప్రసాద్ రావు గారు వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజులలో అనేకులు సంతానం కొరకు చాలామంది తప్పించిపోతుంటారు. వివాహమై కొన్ని ఏళ్ళు గడిచిన తర్వాత కూడా బిడ్డలు పుట్టకపోతే ఎంతో దిగులు పడుతూ ఉంటారు. కానీ సంతానం కలిగిన తర్వాత పుట్టిన కుమారుడు పెరిగి పెద్దవాడై తల్లిదండ్రులకు విధేయుడై మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదించి అన్ని విధాలుగా సమాజంలో గౌరవం సంపాదించినప్పుడు తండ్రికి సంతోషము కలుగుతుంది. ఒకవేళ ఆ కుమారుడే కానీ సరైన మార్గంలో నడవక తండ్రికి తల్లికి అవిధేయుడై ఎందుకును పనికి రానివాడై సమాజానికి చెడ్డ పేరు తీసుకొని వస్తే ఆ తండ్రి తల్లిదండ్రులు ఎంత మనోవేదన పడతారో చాలా మనకు ఈ రోజులలో తెలుస్తోంది. ఒక నీతిమంతుని కన్న తండ్రికి ఎంత సంతోషము కలుగుతుందో అవినీతిమంతునికి కలిగిన తండ్రికి ఎంత దుఃఖము కలుగుతుంది. ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును, జ్ఞానము గల వానిని కనిన వాని వలన ఆనందము నందును. నీతిమంతుని తండ్రికి కుమారుడు నీతి కలిగిన వాడైతే నిజముగా తండ్రికి ఎంతో సంతోషం కలుగుతుంది. ఏమిటి దేవుని నీతి, ఏమిటి జ్ఞానము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారముగా నడిచి దేవుని వాక్యములో నా ఆజ్ఞలను అనగా నీ తల్లిని తండ్రిని సన్మానించుమనే మాటకు లోబడి అన్ని విధాలుగా జీవిస్తూ దేవునికి ప్రియుడిగా ఇష్టడుగా జీవిస్తున్నప్పుడు ఆ నీతిమంతుని కన్న తండ్రికి ఎంతో సంతోషము కలుగుతుంది. మనం ఈ దినము నీతిమంతుడు కన్న తండ్రికి ఏ విధంగా సంతోషము కలిగింది, అవినీతిమంతునికి కలిగిన తండ్రికి ఏ విధంగా దుఃఖము కలుగుతుందో మనము ఈ దినము ఆ నీతిమంతుడు ఎవరో తెలుసుకుందాం. చూడండి, ఆదికాండం 45:9-11 వచనములో చూసుకుందాం. నీ కుమారుడైన యోసేపు దేవుడు ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను గొర్రెల మందలను నీ పశువులను కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును. ఇకను 5 సంవత్సరములు కరువు వచ్చును గనుక నీకును ఇంటి వారికి నీ కలిగిన అంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించుదన్నాడని చెప్పాను. యోసేపును గురించి ధ్యానం చేసే ముందుగా తండ్రి విషయం కొంత తెలుసుకుందాం. యాకోబుకు 12 మంది కుమారులు. 12 మంది కుమారులలో ఈ యోసేపు రాహేలు కుమారుడు. యోసేపుని ఎంతో ఎక్కువగా ప్రేమించినాడు. వారి తల్లి రాహేలును ఎక్కువగా ప్రేమించినాడు, కానీ ప్రేమించబడిన ఆ రాహేలు యొక్క కుమారుడుగా ఆయన్ని ప్రేమించలేదు. కానీ యోసేపు నీతిమంతుడు గనక ఆయనను ఎక్కువగా ప్రేమించినట్టుగా కనపడుతుంది. దేవుని చిత్తానుసారంగా నడిచిన వాడు, జ్ఞానము కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడును అసహించుకున్నవాడు యోసేపు. అన్నదమ్ముల యొక్క చెడును సహించేవాడు కాదు. అన్నదమ్ములు చెడు చేస్తే తండ్రికి ఆ సమాచారం చెప్పేవాడు. తండ్రి యొక్క గౌరవం నిలబెట్టేవాడు యోసేపు. యోసేపు అనగా అభివృద్ధి అని అర్థం. పేరుకు తగినట్టుగానే అతని జీవితం కూడా అలాగుంది. అభివృద్ధి. దేనిలో అభివృద్ధి అయినాడు? దేవుని యందు భయభక్తులలో అభివృద్ధి అయినాడు. దేవుని నీతి మార్గంలో నడుస్తూ దేవుని నీతి విషయంలో అభివృద్ధి అయినాడు. ఎంతో భయభక్తులు కలిగిన వాడు. ఈ రోజులలో చాలా మంది తల్లిదండ్రులకు దేవుని ఇచ్చిన ఆ బిడ్డలు సరైన మార్గంలో నడవకపోతే ఎంత బాధ వేదన ఉంటుందో. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న కుమారుడు చెడు చేయటానికి కూడా సాహసిస్తాడు. ఎందుకనగా నా తల్లిదండ్రులు చూడటం లేదు కానీ అన్న దృష్టితో చెడు చేస్తారు కూడా. ఈ విషయంలో నా చిన్ననాటిది కూడా ఒక చిన్న అనుభవం చెప్తాను. నా 15 సంవత్సరములు నా తండ్రి చనిపోయినాడు. నేను అప్పుడు 8వ తరగతి పరీక్షలు రాశాను, అంతే, 8th స్టాండర్డ్.
ఒక దినము మా నాన్న లేడు కదా, నన్ను మా అమ్మ ఏం చేస్తుంది, ఎవరు చూస్తారా అనే ఉద్దేశంతో ఒక చాటుకు పోయి సిగరెట్ తాగినాను. తల్లిదండ్రులకు దూరంగా ఉంటే పాపం చేయాలన్న దృష్టి కలుగుతుంది, కానీ ఇక్కడ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నా ఎక్కడ ఉన్నా యేసేపు దేవుని మార్గం మాత్రం ఎడవలేదు సుమా. దేవుని నీతి మార్గములో నడిచినాడు, దేవుని సత్యాన్ని ఎరిగినాడు. అలాంటి ఈ జీవితంలో చక్కగా నడిచినాడు. తర్వాత అన్నదమ్ముల చేత హింసింపబడినాడు, కొట్టబడినాడు, ఆఖరుకు అమ్మబడినాడు. అమ్మబడి పరాయి దేశములో ఉన్న దేవుని నీతిని వదలలేదు సుమా. దేవుని మార్గంలో నడిచినాడు, దేవుని సత్యాన్ని ఏనాటికి మర్చిపోలేదు. పాపానికి దూరంగా ఉన్నాడు. అక్కడ వెళ్ళినా పోతిఫరు ఇంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు పోతిఫరు భార్య కన్ను అతని మీద పడింది. దేవుని బిడ్డలారా చూడండి, ఆమె కన్ను ఇతని మీద పడినా ఈ యేసేపు కన్ను ఆమె మీద మాత్రం పడలేదు. దేవుని యొక్క బిడ్డల యొక్క కన్నులు కూడా పవిత్రమైన యేసుమా, చెడును చూడవు. పాపానికి ప్రోత్సహించినా పాపానికి దూరమై పారిపోయినాడు, కానీ పాపములో పడలేదు. ఈనాడు అనేకులు పాపానికి దూరమై పారిపోవటం లేదు, కానీ దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నారు అనేకులు. కానీ యేసేపు పాపానికి దూరమై పారిపోయినాడు సుమా. అలాంటి యేసేపు ఏమంటున్నాడో, ఈ తండ్రిని ఏ విధంగా సంతోష పెడుతున్నాడు మరొకసారి చూసుకుందాం. 45:9-11. దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి రాజుగా నియమించెను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. చాలు. ఇక్కడ చూడండి, తండ్రి తల్లి ఏ విధంగా కష్టపడుతున్నారో ఈ కరువు కాలంలో. వారు తింటున్నారో లేదో అన్న ఆలోచన ఆ కుమారుడికి ఉంది సుమా. 5 సంవత్సరాలు కరువులలో నా తల్లిదండ్రులు ఎలా ఉంటారో అన్న వేదన. అలాంటిది తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజులలో ముదిమి యందు తండ్రిని తల్లిని జ్ఞాపకం చేసుకుంటే కుమారులు ఉన్నారా? లేరు. పట్టెడన్నం బ్రతికినప్పుడు పట్టెడన్నం పెట్టరు, కానీ చచ్చినప్పుడు పిండకూడు పెడతారు. ఇదేనా ఆ దేవుని బిడ్డలకు ఇచ్చిన ఆ సంతానము పెరిగి పెద్దవాడై ముదిమి యందు తల్లిని తండ్రిని వదిలిపెడితే ఎంత వేదనగా ఉంటుంది. కని పెంచి పెద్ద చేసి తాను తినేది కూడా నోటికాడు తీసి బిడ్డలుగా పెట్టి అన్ని విధములుగా ఆదరించి పెంచితే ఆఖరికి తల్లికి తండ్రికి కూడా కూడి పెట్టలేని కొడుకులు ఉన్నారు. దురదృష్టవంతులు, దౌర్భాగ్యులు. అలాంటి వారి పేరు చెప్పిన కూడా మనసు వేదనగా ఉంటుంది. ఒకనాడు నేను ఒక ఇంటిలో ఒక అనుభవాన్ని చూసినాను. ఆ ఇంటిలో కుమారుడు కోడలు కొంతకాలం దూరంగా ఉన్నప్పుడు ఆ తండ్రి తల్లి వచ్చి ఆ ఇంటిని శుభ్రం చేసి అన్ని విధాలుగా తయారు చేసి కుమారుడు కోడలు వస్తారని ఎదురు చూస్తున్న సమయాన్ని వచ్చారు. వచ్చిన తర్వాత ఆ ఇంటిలో తగవు పెట్టుకుని ఆ కోడలు అత్తకు మామను బయటికి దరిమేసినారు. ఎంత వేదన! పట్టెడు అన్నం పెట్టడానికి కష్టమైంది. ఒకవేళ ఆ కోడలకు తెలివి లేదనుకో, కడుపున పుట్టిన బిడ్డ అయినా అయ్యో మా అమ్మ మా నాన్న అనేది కూడా అది వారిలో లేకుండా పోయింది. ఎంత వేదన! నా అనుభవం చెప్తాను. మా అమ్మ ముసలి ప్రాయంలో ఉన్నప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళి వచ్చినా, అమ్మా నీవు అన్నం తిన్నావా లేదా అంటాను. ఆ అమ్మ అన్నం తిన్నావా అన్న మాటకు మా అమ్మ అన్నము తిన్నంత సంతోషపడుతుంది, నా కుమారుడు నన్ను తిన్నావా లేదా అని అడుగుతున్నాడని. దేవుని బిడ్డలారా, ముదిమినందు కుమారుడు తల్లిదండ్రులను వదిలిపెట్టకూడదు. అలా వదిలిపెడితే కొలిచిన కొలితే కొలవబడుతుంది. సరే, ఈ మాట అంటున్నాడు, అమ్మా నానా ఈ కరువు కాలంలో నువ్వు కష్టపడటం ఎందుకు, నువ్వు నా యొద్దకు రమ్ము అని పిలిచినాడు. నీ కుమారుడు ఇంకా బ్రతికి ఉన్నాడు, ఇక 5 సంవత్సరాలు వస్తాయి. కరువు కాలములు నేను నిన్ను పోషించదును, నీ బిడ్డలను, నీ పిల్లల పిల్లలను, నా తోడబుట్టిన వారి అందరినీ నేను పోషించదు, నా యొద్దకు రమ్ము అన్నాడు. ఎంత చల్లని సమాచారం! కుమారుడు చనిపోయినాడు అనుకున్న విషయంలో అనుకుంటుండగా కుమారుడు బ్రతికిన విషయము, కష్టకాలంలో తిండి లేని స్థితిలో ఉన్నప్పుడు నాకు తండ్రి నా యొద్దకు రమ్మన్నాడని ఆ పిలుపును చూసి ఆ ముసలి ప్రాయంలో ఉన్న తండ్రి ఎంత సంతోషించి ఉంటాడు. నిజంగా బండ్లు పంపించినాడు తండ్రిని, వారి అందరినీ పిల్లల్ని తీసుకురావటానికి బండ్లు పంపిస్తే ఆ బండ్లను చూసి ఆ బండ్ల మీద ఎక్కి వస్తూ ఉన్నప్పుడు తన దృష్టికి ఎలాగుందంటే ఆ బండ్లే జటకా బండ్ల మాదిరిగా ఉండొచ్చు. ఎందుకంటే మనసు అంత సంతోషం, ఆనందం. నా కుమారుడు నన్ను పిలుస్తున్నాడు, ఎప్పుడెప్పుడు చూడాలా, నేను పస్తూ ఉండటానికి వీలు లేదని నా కుమారుడు పిలుస్తున్నాడని ఎంత సంతోషించి ఉండవచ్చు. నీతిమంతుని కన్న తండ్రికి ఎంత సంతోషం కలిగి ఉండవచ్చు.
నానా నువ్వు ఏమి తింటున్నావో ఈ కరువు కాలంలో నా యొద్దకు రా, నిన్ను నేను పోషించదని అంటున్నాడంటే ఆ మాట తండ్రికి ఎంత సంతోషం కలిగింది. ఈనాడు అనేకుల తండ్రులకు ఆహారం పెట్టని కుమారులు ఉన్నారు సుమా. పట్టెడు కూడు పెట్టలేరు, చచ్చినప్పుడు మాత్రం పిండా కూడు పెడతారు. ఎందుకు? ముదిమి ముందు ఆహారం పెట్టలేని ఆ కుమారుడు ఉంటేమి ఊడితేమి. తండ్రి ప్రేమించలేని వాడు, తల్లిని ప్రేమించలేని ఆ కుమారుడే కాదని నేను అంటాను. నీ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయ నేర్చుకొనుడనిది వాక్యములో. నిన్ను కని పెంచి పెద్ద చేసిన ఆ తల్లిదండ్రులకు నువ్వు ప్రత్యుపకారం చేయకపోతే నువ్వు వ్యర్థమే. పట్టెడు అన్నం పెట్టలేవా? నీ తండ్రి ఏమి తింటున్నాడో, నీ తల్లి ఏమి తింటున్నాడో నువ్వు అనుకుంటున్నావా లేదా? కాబట్టి యేసేపు నానా రమ్మని పిలుస్తుంటే ఎంత సంతోషించుంటాడు. నీతిమంతుని కన్న తండ్రికి అనగా ఈ యాకోబుకు ఎంత సంతోషము కలిగింది. అంతేకాదు అన్నదమ్ములు అన్ని విధాలుగా కుట్ర చేసి అన్ని విధాలుగా మోసం చేసినారు, హింసించినారు, అయినా క్షమిస్తున్నాడు. అన్నదమ్ములను సహితము కూడా రమ్మన్నాడు, వారిని పోషిస్తానన్నాడు, వారి భార్యా బిడ్డలను పోషిస్తానన్నాడు. ఎంత నీతిమంతుడు! శత్రువులుగా చూసిన, ద్వేషించిన, అన్నదమ్ముల చేత ద్వేషింపబడిన ఆ యోసేపు ద్వేషించిన అన్నదమ్ములను ద్వేషించక ప్రేమిస్తూ వారిని కూడా పోషిస్తానన్నాడంటే ఎంత నీతిమంతుడు! అట్టి నీతిమంతుని కన్నా తండ్రికి ఎంత సంతోషమో చూడండి. కుమారులారా, వాక్యం వింటున్న వారులారా, నీ తల్లిదండ్రులకు నువ్వు ముదిమి ముందు వారిని చూస్తున్నావా? నువ్వు తిని నీ భార్య నీ బిడ్డలే తింటూ నీ తల్లిని తండ్రిని కనీసం గమనించుకుంటున్నా ఉన్నావేమో, కానీ పట్టెడన్నం పెట్టలేకపోతే అది వ్యర్థమే నీ పుట్టుక. నీ తల్లిని తండ్రిని సన్మానించుము, నీ తల్లిదండ్రుని ప్రేమించుము, అన్ని విధాలుగా వారికి కావలసిన సదుపాయాలు చేకూరిస్తే నిజముగా నువ్వు కుమారుడివే. కాబట్టి నీతిమంతుని కన్నా తండ్రికి ఎంత సంతోషమో చూడండి. అదే ఒక అవినీతిమంతుని కంటే